చూస్తే డాక్టర్ నమ్రత కన్సెషన్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగు చూస్తాయి. విచారణలో తాను నేరం చేసినట్టుగా డాక్టర్ నమ్రత అంగీకరించిందని పోలీసులు అంటున్నారు. అంతేకాదు తాను సరోగసి పేరిట జనాలను మోసం చేసినట్టు కూడా ఒప్పుకుందట. కేవలం ఏజెంట్ల ద్వారా పిల్లలను కొనుగోలు చేసి తన వద్దకు వచ్చే దంపతులను నమ్మించి వారికి పిల్లలను విక్రయించి సొమ్ము చేసుకుంటుందని పోలీసులు అంటున్నారు. ఇక అబార్షన్ కోసం వచ్చే గర్భిణులకు కూడా డబ్బాస చూపి ప్రసవం అయ్యాక వారి నుంచి పిల్లలను కొనుగోలు చేసినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. పిల్లల కొనుగోలు వ్యవహారంలో ఆమె అనుచరులు సంజయ్తో పాటుగా సంతోషి కీలకంగా వ్యవహరించారట. ఏవైనా సమస్యలు వస్తే తన రెండో కుమారుడు లీగల్ గా సహకరించేవాడంటూ నమ్రత తన నేరాంగీకార రిపోర్టులో చెప్పిందని పోలీసులు అంటున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ లిఖిత జరుగుతున్నారు. లిఖిత, అసలు ఒక్కొక్క మోసం చూస్తుంటే కళ్ళు బయర్లు కమ్మేలా ఉన్నాయి. చాలా మంది అంటే పిల్లలు లేని వాళ్ళనే కాకుండా అబార్షన్ కోసం వచ్చే వాళ్ళని కూడా డబ్బాస్ చూపి ఈ విధంగా ఇంత రకాలుగా డబ్బుకి వీళ్ళు కుట్రలకు పాల్పడ్డారంటే అసలు ఎలా చూడాలి? ఇంకా రిపోర్ట్లో ఏ అంశాలు వెలుగు చూస్తాయి? రైట్, థ్యాంక్ యూ. ఇప్పటికే డాక్టర్ నమ్రత రిపోర్ట్కు సంబంధించి కూడా సంచలన విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. ఆమె ఒక్కొక్క విషయం ఒప్పుకుంటుంటే నిజంగా ఇన్ని నేరాలు జరిగాయి, ఇంత దారుణంగా లోపల పూర్తి స్థాయిలో విషయాలు ఉన్నాయా అనే విషయం అయితే వింటుంటేనే కొంతవరకు ఆశ్చర్యకరంగానైతే కనిపిస్తున్నాయి. అంటే అబార్షన్కి వచ్చిన వాళ్ళని కూడా మ్యానిపులేట్ చేయడం కావచ్చు, అదేవిధంగా వాళ్ళని కూడా ఈ యొక్క ఏదైతే సరోగస్కి ఒప్పించే ప్రయత్నం చేయడం, ఆ పేద మహిళలను టార్గెట్ చేసుకొని వారి దగ్గర నుండి 50,000కు 30,000కు పిల్లలను తీసుకొని ఈ పిల్లల్ని అదే అంటే ఎవరైతే పిల్లలు కావాలని కోరుకునే దంపతులు ఉంటారో వారికి దాదాపుగా లక్షలలో, ఇక్కడ వేలలలో కొని అక్కడ లక్షలలోకి అమ్మడం కావచ్చు. అంతేకాకుండా ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళను బెదిరించడం, పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కూడా ఈ హార్మోనల్ ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విక్రయించడం కావచ్చు, వాటిని ఉపయోగించి ఆ యొక్క పేషెంట్లకు ఇంజెక్ట్ చేయడం, వారికి కూడా ఈ యొక్క ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే దాదాపు 30 ఏళ్లుగా కూడా ఈ యొక్క డాక్టర్ నమ్రత తాను మొదటిసారి పని చేసినప్పటి నుండి మొదలు పెడితే 2016వ సంవత్సరంలో జరిగిన కేసు దగ్గర నుండి ఇప్పుడు 2025లో జరిగిన కేసు వరకు ఎక్కడా కూడా తాను భయపడినట్లుగానైతే మనకు కనిపించదు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఆమె మీద దాదాపుగా 8 కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ కూడా తాను ఏ మాత్రం భయపడకుండా అప్పటి నుండి ఈ 2025 వరకు కూడా పూర్తి స్థాయిలో ఆమె నేరాలన్నిటివి కంటిన్యూ చేస్తూ ఆస్తులను పెంచుకునే ప్రయత్నం చేసిందే కానీ తాను చేస్తుంది తప్పని కానీ, ఒకవేళ దొరికితే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి అనే విషయం కానీ ఏమాత్రం ఆలోచించకుండా ఉందంటే ఆమె ఎంత కాన్ఫిడెన్స్గా ఉందో ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ కొంతమంది నాయకుల అండ చూసుకొని ఆమె చేస్తున్న ఈ దందా ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో వాళ్ళని వెనక పెట్టుకొని వారు నా వెనకాల ఉన్నారు అనే ధైర్యంతో చేస్తుంది అనేది అయితే స్పష్టమైంది. అయితే ఆ నాయకులకు సంబంధించిన వివరాలు కూడా తీస్తున్నారు. ఈ తరహాలోనే ఇప్పటికే ఇటు తెలంగాణ పోలీసు ఆల్రెడీ దీనికి సంబంధించి పూర్తి వివరాలు తీసుకొని ఇట్లాంటి ఫెర్టిలిటీ సెంటర్స్ ఎన్నున్నాయి అనే కోణంలో కూడా ఇప్పటికే దర్యాప్తు చేయడం, అందులో భాగంగానే మేడ్చల్లో కూడా ఓ హాస్పిటల్ని సీజ్ చేయడం అయితే జరిగింది. అక్కడి డాక్టర్ లక్ష్మిని కూడా ఇప్పటికే ఆమెను కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో కూడా సేమ్ ఇట్లాంటి విషయాలే వెలుగులోకి ఉంటుంది. అంటే డాక్టర్ నమ్రతని ఒక ఆదర్శంగా తీసుకొని ఈ డాక్టర్స్ అందరూ కూడా ఈ యొక్క పనులు చేస్తున్నారా అనే ఒక డౌట్ అయితే కనిపిస్తుంది. ఇట్లా ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు, వారితో ఈ యొక్క నమ్రతకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఎవరెవరితోటి ఇప్పటి వరకు డాక్టర్ నమ్రతకి సంబంధాలు ఉన్నాయి అనే కోణంతో పాటు ఆమెకు ఎవరెవరు సహకరించారు అనే కోణంలో కూడా దర్యాప్తు అనేది కొనసాగుతుంది. ఇప్పటికీ ఆమె ఆస్తుల లెక్కతో పాటు వాటిని సీజ్ చేసే ప్రయత్నంలో కూడా అధికారులు ఉన్నారు. అంతేకాకుండా ఇంకా కూడా గోపాల్పూర్ పోలీస్ స్టేషన్కు బాధితులు రావడం, వారి యొక్క కష్టాలు చెప్పుకోవడం, డాక్టర్ నమ్రత వలన తాము ఎంతగా ఇబ్బంది పడ్డాము, సరోగసి సమయంలో యొక్క ముందుగా మాకు పిల్లలు కలగరు అని చెప్పేసి వెళ్ళిన దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కొంతవరకు హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చే ప్రాసెస్లో దాదాపు 3 నుండి 5 లక్షల రూపాయల వరకు వాళ్ళ నుండి వసూలు చేసినట్లుగా, అవి కొంతవరకు కాస్ట్లీ ఇంజెక్షన్స్, కాస్ట్లీ ట్రీట్మెంట్ అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేయడం, ఆ యొక్క ప్రయోగం ఫెయిల్ అయింది, సో మీరు సరోగసికే వెళ్ళాలి అంటూ కూడా వారిని ఒప్పించడంతో పాటు సరోగసికి ఒప్పుకున్న వారి దగ్గర నుండి 30 నుండి 50 లక్షల రూపాయలు అంటే వాళ్ళ రేంజ్ని బట్టి డబ్బులు తీసుకున్నట్లుగానైతే తెలుస్తుంది. వీరి దగ్గర ఉన్న అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అగ్రిమెంట్లను కూడా ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగానైతే తెలుస్తుంది. వందలాది అగ్రిమెంట్లు కూడా అక్కడ ఉన్నట్లుగా, అంతేకాకుండా ఈ కేస్ షీట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిశీలిస్తున్నట్లుగా గతంలో ఈ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో ఈమె వల్ల ఇంకా ఎంతమంది అమౌంట్ కోల్పోయారు, ఎంతమంది తమ ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనే కోణంలో కూడా ఇప్పటికే
ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి పూర్తి వివరాలను కూడా ఇప్పటికే కొంతవరకు తాను నేరం చేసినట్లుగా ఒప్పుకోవడం అయితే జరిగింది. కానీ ఇంత పెద్ద ఇష్యూ అయ్యేంత వరకు కూడా ఆమె ఒప్పుకోకపోవడం, అంటే పూర్తి స్థాయిలో తన చేతుల్లో ఏమీ లేదు అన్న తర్వాతనే డాక్టర్ నమ్రత అయితే ఈ విషయాన్ని ఒప్పుకోవడం అయితే జరిగింది. ఇప్పటి వరకు ఎందుకు ఒప్పుకోలేదు, ఏ ధైర్యం చూసుకొని ఆమె ఇంత ధైర్యంగా ఇట్లాంటి పనులు చేసింది అనే కోణంలో ఇప్పటికే అధికారులు వారి యొక్క దర్యాప్తు అనేది కొనసాగిస్తున్నారు. ఇంకా చాలా మంది ఇందులో ఇన్వాల్వ్ అయినట్లుగానైతే తెలుస్తుంది. వారికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా త్వరలోనే మీడియా ముందు ఉంచుతాము. అంటే దాదాపుగా 30 ఏళ్ళుగా జరుగుతున్న తతంగం ఇదంతా కూడా. చాలా మంది ఇప్పుడు వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం ఉన్న, ఆరోగ్యం సహకరించక ఇలా ఫెర్టిలిటీ సెంటర్స్ని ఆశ్రయిస్తూ ఉంటారు, సర్వగసి ద్వారా ఇలా వెళుతూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. ఇది కేవలం డబ్బు పోయిందనే కాదు, ఇప్పుడు హ్యూమానిటీ యాంగిల్లో కూడా ఆలోచిస్తే చాలా రకాలుగా బంధాల మీద కూడా దెబ్బతీస్తే ప్రభావం కూడా పడుతుంది. ఎందుకంటే 30 ఏళ్ళుగా కొన్ని వందల మందో కొన్ని వేల మందికో ఈవిడకి ఇలాంటివన్నీ చేస్తుంటుంది. అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి? ఇప్పుడు 30 ఏళ్ళుగా ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు కంప్లైంట్ ఇచ్చే ఉంటారు. అప్పుడు ఏమన్నా ఈవిడ మీరు చెప్పినట్టుగా వెనకాల వాళ్ళకున్న ధైర్యం చూసి ఏమన్నా కేసులు రానివ్వకుండా చేస్తారా? ఇన్నాళ్ళు అలా వెయిట్ చేస్తారు. అసలు ఎలా చూడాలి? మొత్తం 30 ఏళ్ళ నుంచి జరుగుతున్న తతంగాన్ని ఎలా అబ్జర్వ్ చేయాలి? ఖచ్చితంగా ఇది పూర్తి స్థాయిలో క్రూయల్ మెంటాలిటీతో వెళ్తుందని అయితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 30 ఏళ్ల పాటు తాను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పటి నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా తన లైసెన్స్ ఆల్రెడీ 2016లోనే ఆమె లైసెన్స్ను కోర్టు క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. అంటే ఆ లైసెన్స్ టైం అయిపోవడం, ఆ తర్వాత ఆమె రెన్యువల్ చేసుకోవడానికి ఛాన్స్ లేకుండా కూడా ఆమె మీద దాదాపుగా 7 కేసులు నమోదయ్యాయి. అంటే ఈ ప్రాసెస్ వల్లనే ఏదైతే సరోగసి చేస్తుందో ఆ సమయంలోనే తాను చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో దానికి కొంతమంది ఎన్ఆర్ఐ దంపతులు ఎవరైతే ఉంటారో వారు ముందుగానే ఒక బిడ్డను తీసుకోవడం కావచ్చు, ముందుగా ఈమె దగ్గరికి ట్రీట్మెంట్కి రావడం, ఆ తర్వాత ట్రీట్మెంట్ ఫెయిల్ అయిందని చెప్పడం, ఆ అనంతరం సరోగస్కి వాళ్ళని ఒప్పించడం, ఒప్పించిన క్రమంలో ఏదైతే కౌన్సిలింగ్స్ ఉంటాయో ఆ కౌన్సిలింగ్కి కూడా కొంత అమౌంట్ అనేది తీసుకోవడం, కౌన్సిలింగ్లో వాళ్ళని సరోగస్కి ఒప్పించి ఆ తర్వాత వాళ్ళ చేతిలో ఓ బిడ్డను పెట్టిన తర్వాత ఆ బిడ్డ తమది కాదు అనే విషయం పూర్తి స్థాయిలో వాళ్ళకి అర్థం కావడం, అంతేకాకుండా ఆ బిడ్డకు కూడా ఒక జబ్బు రావడం, అంటే పూర్తి పోలికలు కావచ్చు, వాళ్ళ డిఎన్ఏ కలవకపోవడం కావచ్చు, అంతేకాకుండా ఆ బిడ్డకు ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉండడం కావచ్చు, ఇవన్నీ కూడా బేస్ చేసుకొని వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఏ మాత్రం భయపడకుండా ఆంధ్రాని వదిలిపెట్టి తెలంగాణకు వచ్చి ఇక్కడ కొన్ని బ్రాంచెస్ ఓపెన్ చేయడం, అదేవిధంగా కొంతమంది ఏజెంట్లను పెట్టుకొని ఇతర రాష్ట్రాల నుండి కూడా పేద మహిళలే టార్గెట్గా చేసుకొని ఈ యొక్క శిశు విక్రయాలన్నిటివి జరపడం, పూర్తి స్థాయిలో భయం లేకుండా నా వెనకాల నాయకులు ఉన్నారు, నా చేతిలో పని ఉంది అనే ధోరణిలోనైతే ఆమె పని చేసినట్లుగానైతే తెలుస్తోంది. అంటే ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు, అయితే నేను వెళ్ళి జైల్లో కూర్చుంటాను, లేకపోతే నా చేతిలోకి డబ్బు వస్తుంది అనే ధోరణిలోనే ఆమె పరిస్థితి అనేది ఉంది. ఇట్లాంటి డాక్టర్స్ అందరికీ కూడా ఖచ్చితంగా కఠిన శిక్ష వేయాలి. ఇంకెవరైనా ఇలాంటి పనులు చేసేందుకు ప్రయత్నిస్తే మాత్రం వారందరికీ కూడా ఈ శిక్షలను చూసి భయపడి డాక్టర్లు తప్పు చేయాలి అంటే పూర్తి స్థాయిలో ఆ చర్యలకు దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఆ థాట్ కూడా రాకుండా చేయాలంటూ కూడా నెటిజన్లు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.